వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో నిన్న ఉదయం కేబీఆర్ పార్క్ దగ్గర జరిగిన సంఘటన అందరిలో కలవరపాటునైతే గురి చేసిందని చెప్పాలి. మౌనమే పోలీసు వద్ద నుంచి సమాధానంగా వచ్చినప్పటికీ కేసులో పురోగతిని అయితే సాధించారు. ఇదే విషయంపై సెక్యూరిటీ ఎలా ఉంది, నగరంలో సెక్యూరిటీ గురించి మాట్లాడడానికి మనకి రిటైర్డ్ డీజీపీ ఆంజనేయ రెడ్డి గారు, అలాగే డాక్టర్ జాకీ ఖురేషి, సైబర్ సెక్యూరిటీ 2 ల్యాబ్స్ ఫౌండర్ సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్. సో చూసాం నిన్న సంఘటన, నిన్న ఇదే సమయానికి నిన్న ఉదయం ఎలాంటి పరిస్థితులు హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో నెలకొన్నాయో మనం అందరం చూసాం. అది పోలీసులు పురోగతి సాధించారని చెప్తున్నప్పటికీ ఒక AK-47 లాంటి రైఫిల్ మిస్సింగ్ అవటం అనేది ఎంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్ చేయగలని అంశం. అదే ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, డిసెంబర్లో వెపన్ పోయింది, దొంగిలించబడింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కేసు రిజిస్టర్ కాలేదు. అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏదో చేసి ఉండొచ్చు వాళ్ళు. ఫిబ్రవరి నుంచి ఇప్పుడు వరకు అంటే 9 months ఆ కేసు ఏమైంది, ఎందుకు దాన్ని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు, అది అన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఇంత ఇంపార్టెంట్ AK-47 లాంటి వెపన్ దొంగిలింపబడినప్పుడు సీరియస్గా తీసుకొని ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసి ఉంటే, అప్పుడే కానీ ఈ అఫెండర్ ఎవరైతే దొంగిలించాడో వాడిని పట్టుకొని ఉంటే ఈనాడు ఈ అఫెండర్ జరిగి ఉండేది కాదు. అందువల్ల ఎందుకు ఇంత జాప్యం జరిగినది ముఖ్యం. అది పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సి ఉండాలి. ఎవరు రెస్పాన్సిబుల్, ఎందుకు దాన్ని డిలే చేశారు, ఎందుకు సీరియస్గా తీసుకోలేదు, ఏదో కొంతమందిని సస్పెండ్ చేసి వదిలేశారు. అంతేగాని యాక్చువల్లీ వెపన్ ఎక్కడ పోయింది, ఎవరు రెస్పాన్సిబుల్ అనేది ఫిక్స్ చేయలేకపోయినారు. సీరియస్గా తీసుకొని ఉంటే ఈనాడు ఈ కేసు లాగా వితిన్ 24 hours కేసు ప్రాక్టికలీ వాళ్ళు ఐడెంటిఫై చేశారంటే సీరియస్గా తీసుకున్నారు కాబట్టి చేయగలిగారు. అదేవిధంగా దాన్ని కూడా చేసి ఉంటే అప్పుడే దొరికిపోయిండేవాడు ఇతను. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ఆ సీరియస్నెస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. విదిన్ 24 hours దే కుడ్ రియల్లీ క్లించ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండ్ ఎవరు దొంగిలించారని అనుమానితుడిని కూడా ఫోటోలతో సహా మనం వాళ్ళు ప్రశ్నించారు. మీరు చెప్తున్నట్లు 9 నెలల పాటు అలా స్తబ్దుగా ఉండడానికి, అంటే ఇతర ఏ డిపార్ట్మెంట్లో జరిగినప్పటికీ ఇది డైరెక్ట్గా ప్రజానికానికి కానీ లేకపోతే ఏ విఐపీలకో ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఇలాంటి సంఘటన నిన్న అతను ఆ బ్యారెల్ పక్కకి తిప్పి ఉండకపోతే, లేకపోతే అదే ఏదైతే పొరుగులాట జరిగిందో దాంట్లో సాధారణ ప్రజానికం చాలామంది అటు నుంచి వెళ్తుంటారు. రోడ్ నెంబర్ 2, 3 ఎంత రద్దీగా ఉంటుందో మనకి తెలుసు. ప్రజల మీద కూడా వెళ్ళే AK-47 ఒక ట్రిగ్గర్ నొక్కితే కనుక ఎన్ని బుల్లెట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి? 72 bullets in 60 seconds. అన్ని బుల్లెట్స్ ఉంటే అక్కడ అని ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ దాని కెపాసిటీ 72 bullets in 1 minute. అందువల్ల చాలా డేంజరస్ వెపన్ అది అసాల్ట్ రైఫిల్. అది యాక్చువల్లీ ఐ డోంట్ నో వై వాడి దగ్గర ఈ వెపన్ ఉంది కాబట్టి దీనికి ఉపయోగించాడు అది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎందుకు ఇన్నాళ్ళు ఈ కేసు సీరియస్గా తీసుకోలేదు, ఎందుకు దాన్ని అప్పుడే ఎవరు దీన్ని దొంగిలించారని కానీ ఫిక్స్ చేయకుండా, ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకుండా డిలే చేశారనేది ముఖ్యమైన విషయం. సార్ అంటే ఆ కోణంలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది అనుకుంటున్నారు సార్? చేస్తారనుకుంటాను. ఇప్పుడు ఈ కేసు అయిపోతానే అది టేకప్ చేస్తారు. సీరియస్ మ్యాటర్ అది. AK-47 పోవడం అంటే సులభమైన విషయం కాదు. అది వెంటనే అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి అనుకుంటాను. అంటే ఇప్పుడు ఎవరైతే అనుమానిస్తున్నారో అతను ఇంకా తేలలేదు అతను చేశాడని, కానీ అతను ఆల్రెడీ అంబర్పేటలో లేదని చెప్తున్నారు, కానీ మోరార్లెస్ సర్టన్ అతనే చేశాడని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మోరార్లెస్ అతనే రెస్పాన్సిబుల్. మరి ఒక 9 నెలల క్రితం దొంగిలించబడ్డ AK-47 అది కాక అతను ఎక్కడో అబ్స్కాండ్ అయిపోలేదు, అతను విధులు నిర్వహిస్తూ ఉన్నాడు, అతని మీద ఎలాంటి అనుమానం రాలేదు. నిన్న సంఘటన జరిగిన తర్వాత అతని ట్రాక్ రికార్డ్ చూసి ఈ రోజు ఇతన్ని పట్టుకోవడం జరుగుతోంది. ఇంత ల్యాబ్స్ గల కారణం ఏ ఒక్క వ్యక్తి వల్ల అవుతుందంటారు? దీని వెనక ఇంకా ఉండొచ్చు కూడా అనుకుంటున్నాను. వెనకే ఉండదు, నేను సరిగ్గా సీరియస్గా తీసుకొని లేదు, అది ఒకటి మాత్రం క్లియర్గా కనిపిస్తామని. వెనకే ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ ఇది AK-47 పోవడం, ఇప్పుడు పార్క్ దగ్గర ఫైర్ ఓపెన్ చేయడం ఎంత ఇంపార్టెంట్ విషయంలో, AK-47 పోవడం కూడా అంతే, ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఎనిమిస్ చేతిలో వెపన్ పడింది అనుకోండి, ఎనిమిస్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ కావచ్చు, ఇంకోటి కాబట్టి ఇట్ కెన్ బి వెరీ డేంజరస్. ఇట్ షుడ్ హ్యావ్ బీన్ టేకన్ సీరియస్లీ. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ చూడాలి. ఈ కేసు వరకు ఐ థింక్ మోర్ ఆర్ లెస్ వాళ్ళు సక్సెస్ఫుల్గానే ఇన్వెస్టిగేట్ చేశారు. ఓకే, అంటే వీ నీడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ సార్. అంటే ఇలాంటి కానిస్టేబుల్ కానీ లేకపోతే ఒక వ్యక్తికి AK-47 లాంటి వెపన్ ఇచ్చే ముందు అతని బ్యాక్గ్రౌండ్ కానీ, అంటే డ్యూటీ విధులు నిర్వహిస్తున్నప్పటికీ అలాంటి వెపన్ ఇచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అలాగే అతను హ్యాండ్ ఓవర్ చేయటం కానీ లేకపోతే విధులు అయిన తర్వాత అతను ఎక్కడ పెడుతున్నాడు, ఈ ట్రాక్ రికార్డ్ అంతా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో దీని ఏ విధంగా ల్యాబ్స్ అయి ఉంటుంది సార్? ఇది ఇతను గ్రే హౌండ్స్లో ఉన్నాడు మొదట. గ్రే హౌండ్స్లో కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఇతని కాండక్ట్ సాటిస్ఫాక్టరీ లేదని ఇతను రివర్ట్ చేసినారు సార్. తిరిగి SAR-CPLకి అంబర్పేటకు వచ్చినట్లుంది. అనంతపూర్ నేటివ్ ప్లేస్ అని అతను పనిచేస్తున్నది అంబర్పేటలో. అందువల్ల ఇప్పుడు AK-47 దొంగిలించడంలోనే ఇతని పాత్ర ఉందని నాకు అనుమానం. ఓకే,
అది ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కొంతమంది సస్పెండ్ చేశారు. దాంట్లో అందరికీ సంబంధం ఉందా లేదా, ఇతను ఒక్కడికే సంబంధం ఉందా, మరి నెగ్లిజెన్స్కి ఎంతోమందిని సస్పెండ్ చేస్తారు, కానీ హూ యాక్చువల్లీ ఇది రెస్పాన్సిబుల్ అనేది అప్పుడే క్లించ్ చేస్తుంటే ఈ పరిస్థితి ఏర్పడదు. సరే, ఖురేషి గారు, డాక్టర్ జాకీ ఖురేషి, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఫౌండర్ మీరు. ఓకే, మీ ఎలాంటి నేరాలని మీరు నిర్ధారిస్తూ ఉంటారు, పోలీసులకి ఎలాంటి సహకారం మీరు అందిస్తున్నారు? Well, morning. We are basically an IT security, cyber security organization, and we are the Asia's first cyber security organization. Well, the issue was very embarrassing, very horrible. This shows that manamu prastanki, especially a KBR park is one of the most reputed parks, one of the parks. It's a national park first of all, and it's a national news. వేరే విషయం ఏంటంటే AK-47 రైఫిల్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెడ్లియెస్ట్ వెపన్స్, యాజ్ సర్ వాజ్ సేయింగ్ దట్ 70 bullets per minute or 74 bullets per minute. This is so embarrassing. It was not only about the security of that VIP person of Aurobindo Pharma, it was in fact covering several other people and manaki. And the people who ever come over there are all very, very important people. The former chief ministers do come over there, the several member of legislative assemblies, celebrities, film stars, judges, IAS, IPS and IRS officers, everybody keep coming. And in fact, more importantly, several foreigners మన సిటీకి ఎవరైనా విజిట్ అవుతారో వాళ్ళు ఆ పార్క్ వస్తూ ఉంటారు. In fact, I am one of the regular walkers at KBR Park. It was so shocking. You won't believe, Andy, just 15 days back, I don't know, I had one thing in mind, is KBR really secured? ఎందుకంటే ద మోస్ట్ ఎంబారసింగ్ థింగ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద పార్క్, చాలా మంది డొనేట్ చేశారు. ఐ మీన్ దేర్ వర్ సెవరల్ డొనేషన్స్ డన్ బై సమ్ రెడ్డి గారు, సంబడి ఈస్ డొనేటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ చైర్స్, యు నో, దో సిమెంట్ బేస్డ్ benches and chairs. I was just laughing when I was just passing. Sorry to say this, but I was even wondering, such a very important park which has several political offices surrounded by chief ministers of Telangana and Andhra Pradesh. ఖురేషి గారు, మీరు చెప్తున్న ఎగ్జాక్ట్ పాయింట్ నిన్న మా గ్రౌండ్ రిపోర్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆ జోన్ అసలు నిజంగానే హై సెక్యూరిటీ జోన్గా భావించవచ్చు. ఓవైపు టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంది, ఎదురుగా టీడీపీ కార్యాలయం ఉంది. మీరు చెప్పినట్టు అనేక జడ్జిలు వస్తూ ఉంటారు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, వాళ్లే కాక ఎక్స్పర్ట్స్ కూడా, ఫారినర్స్ కూడా అక్కడ ఉంటారు. వాళ్లే కాకుండా ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పెరగడం వల్ల మహిళలు, యువకులు ఎంతో మంది వస్తున్నారు. నిన్న జరిగిన సంఘటన జస్ట్ మిస్ఫైర్ అయి ఉంటే కనుక వేరే exactly 20-30 people have wounded easily. 20-30 people have wounded, and it's very, very risky nowadays. And first, most important part, now మీరు చూస్తే ఇది, why there are no scanners installed at the entrance gate, number one. Number two, why there is no security cameras installed internally in the park. This is the basic requirement. I feel we should have it. So I feel surveillance has to be first kept rather than anything else. Number two, what I would like to say is, most of the VIP people who ever come for walking there, they feel, oh, it's early morning, so we will have a cakewalk. So we should never ever take this sort of opportunity. And so I think this is something very important. Everybody should think that they should also carry one or two people security, but not show off too much. Usually people have several private people just walking behind to show off. That should not also happen. You should have at least one guard walking behind you if you are really under a VVIP category. And this is something. ఓకే, మీరు చెప్తున్నారు VVIPకి వాళ్ళు ఏం చేయాలి, ఒక గన్మెన్ అన్న ఉంటే కనుక భద్రత ఉంటుందని. మన సాధారణ ప్రజానికానికి మొన్న మనం చూసాం, లాస్ట్ ఒక 1 month క్రితం లోపల KBR పార్క్ లోపల చందనపు దొంగల్ని వాళ్ళు పట్టడం, ఒక 10 మంది వరకు వాళ్ళు తిరిగి పోలీసుల మీద దాడి చేయడం కూడా మనం చూసాం. వాళ్ళు ఏ విధంగా లోపలికి ఎంటర్ అయ్యారు అన్నది ఇప్పటి వరకు కూడా క్వశ్చన్ మార్క్. సో ఏ విధమైన సెక్యూరిటీ ల్యాబ్స్ మీరు చూసారు? The first security labs, what I was thinking before was, why we don't have cameras, which monitors? That's the first question. Let it be sandalwood theft, let it be car thefts. ఇవాళ చాలా అవుతున్నాయి అక్కడ, పెద్ద పెద్ద కార్స్ వస్తున్నాయి అటువైపు. లాట్ ఆఫ్ పీపుల్ పార్క్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ మొబైల్ ఫోన్స్, వాళ్ళ పర్సెస్, వాలెట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అది దాని ద్వారా 4-5 cases have registered last month. So this is something really shocking. This is something really embarrassing. Apart from the internal security also, we should also have external security of surveillance, which should be first priority of the state government to put this. And the law enforcement ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, there should be a check-in. Correct. And there are even several issues. నేను చూసాను, if teasing does happen into the park. Why does this happen? And sometimes which you are going to the park at a delayed time, entry exit time, మీరు చూడండి అటువైపు, lot of people do not know if they are walking, somebody is following you behind, and there will not be some people to even rescue if something really happens.
So this is something which we have to certainly take Okay. care of. You're saying about the security cameras, that how about the security people, as you say that in delayed hours కొద్దిగా లేట్ అయితే కనుక యువతులు చాలా మంది అక్కడ చూస్తుంటారు, మీరు అన్నట్టు ఎక్స్పర్ట్స్ కూడా తిరుగుతుంటారు, వాళ్ళని టీవ్ టేజింగో లేకపోతే ఇంకోటో చేస్తే కనుక ఒకసారి, ఎందుకంటే దట్స్ ఎ హ్యూజ్ ఏరియా దట్ వన్స్ దే జస్ట్ గో ఆన్ ద ట్రాక్, యువతలు ఉన్న వాళ్ళకి అవతల ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో సెక్యూరిటీ గార్డ్స్ యాంపుల్ పీపుల్ అక్కడ ఉన్నారని మీరు అనుకుంటున్నారు? I don't think so, Andy. First of all, there are really trained people. I seen some guards who are retired people, they cannot walk also. Something goes wrong. Who is going to take care of the security? The first important part. Why don't we have certain real smart trained people internally at certain points? You know, that is more important, because internal track chuste 4.3 kilometers and the external it's close to 7 kilometers. So there is a huge dirt space which is, and there are several guards which are required at least at this point of time for our state. If you are talking as a state which is more secured and it is an IT area, I think we should have more security embedded into the system first of all. కరెక్ట్ సార్ చెప్పినట్టు ఇక హై సెక్యూరిటీ జోన్గా భావించకపోవడానికి ఏ రీజన్ లేదు. అక్కడ రెండు ముఖ్యమైన పార్టీ కార్యాలయాలతో పాటు మీరు చెప్పినట్టు కొంతమంది రిటైర్డ్ జడ్జిలే కానివ్వండి, రాజకీయ ప్రముఖులే కానివ్వండి, సినీ ప్రముఖులు, ఇలాంటి వాళ్ళతో పాటు ఎక్స్పర్ట్స్, ఇంతమంది వస్తున్న ఇలాంటి పార్కులో సెక్యూరిటీ ఇలాంటి సంఘటన జరిగిన తర్వాతే మనం ఈరోజు కూర్చొని చర్చించగలుగుతున్నాం. ఎందుకు ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదంటారు? కొన్ని లోపాలు ఉన్నాయండి. కురేషి గారు చెప్పినట్లు ఇంటర్నల్ సెక్యూరిటీ విత్ ఇన్ ది పార్క్ కెమెరాసే కాదు, పార్కింగ్ ఏరియాస్లో కూడా కెమెరాస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా ఒక ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంది. అవుటర్ పాత్ అంతా ఊడా కింద ఉంది, అది హెచ్ఎండిఏ కింద ఉంది. పార్క్ ఏమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉంది. అందువల్ల ఇప్పుడు చూడండి, పార్క్ నీట్గా ఉంటుంది, లోపల పార్కింగ్ ఏరియాస్ అన్ని చాలా డర్టీగా, మెయింటెనెన్స్ లేకుండా, హెచ్ఎండిఏ వాళ్ళు సరిగా ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఉంటుంది. ముఖ్యంగా పార్కింగ్ ఏరియా చాలా డర్టీగా ఉంటాయి. ఇది రెండింటినీ ఒక ఏజెన్సీ కింద తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదని వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను అడిగాను, అక్కడ ఏమైందయ్యా అని నేను గేట్ దగ్గర అడిగితే, సార్ బయట పార్కింగ్ ఏరియాలో ఏదో జరిగింది అంటే మనకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అందువల్ల బోత్ ఏజెన్సీస్, బోత్ అవుటర్ పాత్వే ఇన్ ది పార్క్ షుడ్ బి అండర్ వన్ ఏజెన్సీ. నా ఉద్దేశంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే నేషనల్ పార్క్ కెనాట్ బి గివెన్ టు హెచ్ఎండి, కాబట్టి ఇది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకొస్తే బాగుంటుంది. తర్వాత మోస్ట్ ఆఫ్ దీస్ అఫెన్సెస్ హ్యావ్ టేకన్ ప్లేస్ ఇన్ ది పార్కింగ్ ఏరియాస్. చిన్న చిన్న కార్స్, నా కార్ 2 సార్లు ఓపెన్ చేసి దాంట్లో కెమెరా ఏం దొరకలే, వాడికి ఫోన్ కానీ ఏం దొరకలేదు, మళ్ళీ వదిలేసి వెళ్ళారు. ఖచ్చితంగా మీరు ఎవరో తెలుసు. అయితే తర్వాత పార్కింగ్ ఏరియాలో కానీ ఈ సెక్యూరిటీ కెమెరాస్ పెట్టడం అవసరం. ఆల్సో విజిలెన్స్ అవసరం. ఇప్పుడు ఇంగ్లాండ్లో అక్కడ పెద్ద పెద్ద పార్క్స్లో పార్క్ పోలీస్ అని ఉంటుంది. అంటే అది అక్కడ పార్క్ పోలీస్ అంటే మున్సిపాలిటీ కింద పనిచేస్తుంది. అది వాళ్ళకి ఇదే పని అనమాట, సెక్యూరిటీ ఇన్ ది పార్క్ ఏరియాస్, పబ్లిక్ ఏరియాస్ చూసుకుంటూ ఉంటారు. మనకి మళ్ళీ అది ఒక అడిషనల్ ఎక్స్పెండిచర్ అనుకోకుండా ఇప్పటికి చాలా డబ్బు కలెక్ట్ చేస్తున్నారు వాకర్స్ దగ్గర. ఇప్పుడు అవుటర్ ఏరియాని కూడా పార్క్ కింద తీసుకొచ్చి టోటల్ ఏరియాని సెక్యూర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. ముఖ్యంగా పార్కింగ్ ఏరియాస్లో సెక్యూరిటీ కెమెరాస్ ఇవి పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎలాంటి విజిలెన్స్ ఉండాలనేది కూడా చర్చిద్దాం. బ్రేక్ఫాస్ట్లో వచ్చిన బ్రేక్ వెళ్దాం, వచ్చిన తర్వాత మిగతా విషయాలు కూడా చర్చకి తీసుకొద్దాం. స్టే విత్ us.